నీ జీవితంలో దేవుని వాగ్దానాలకి విరోధమైన మాటలు వస్తున్నాయంటే అపవాదాలు. నీవు పనికిరావు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు. స్కూల్కి వెళ్తా నువ్వు పనికిరావు, కాలేజీకి వెళ్తా నువ్వు పనికిరావు, ఉద్యోగం వెళ్తా నువ్వు పనికిరావు, ఇంటికి వస్తా నువ్వు పనికిరావు, భార్య నువ్వు పనికిరావు, భర్త నువ్వు పనికిరావు, అమ్మ నువ్వు పనికిరావు, ఎవడు చూసినా పనికిరావు. ఏంట్రా నేను పనికిరాను అంటే దూరిపోయాడు ఆల్రెడీ. నీ నోట్లో వచ్చిందంటే వాడు దూరిపోయాడు. కానీ ఈ మాట కంటిన్యూస్గా ఎలాంటి మాటలు, ఒక ఉదాహరణ చెప్పాను. కానీ ఒక్కొక్క రకమైన మాటలతో అపవాది మన మైండ్ని దాడి చేస్తూ ఉంటాడంట. ఈరోజు చాలామంది జీవితాలు పాడైపోతానికి మాటలు బట్టే, మాటలు జీవితాలను పాడు చేస్తానికి అవకాశం ఉంది. అవునా కదా? అందుకని అంట కత్తిపోటి మాటలు అంటాం. కత్తితో పొడిచిన ఒకసారికి పొడితో చస్తాడు, అయిపోయింది, పెయిన్ ఇస్ గాన్. కానీ ఈ మాటలు చూసారు ఇంకా ఆగదు, మరలా గుచ్చుతారంట. ఎన్నిసార్లు ఎన్నిసార్లు గాయపరుస్తూ ఉంటారు. రిపీటెడ్ బ్లోస్. సో డయాబోలస్ అన్నప్పుడు అపవాది ఒక్క సైడ్ నుండి ఇంకో సైడ్కి దూరంతగా కొడతాడంట. ఫస్ట్ ఎన్నో తంత్రాలు అంటే ఒక మార్గం. వాడు ఎక్కడికి మార్గం తీసుకొస్తున్నాడు? వాడు మార్గం నీ మైండ్లోకి దూరతాం, వాడి దారి నీ మైండ్లోకి దూరటానికి వాడి పద్ధతి ప్రకారం వస్తాడంట. వచ్చినోడు ఏం చేస్తాడంటే నీ మైండ్ని కంటిన్యూస్గా దాడి చేస్తాడంట. మరలా నిన్ను నాశనం చేస్తానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే జాగ్రత్తగా ఉండాలంటే ఎవరి మాటలు వింటున్నామో, దేవుని మాటలు వింటున్నామా, అపవాది మాటలు వింటున్నామా, విశ్వాసంతో కూడిన మాటలు వింటున్నామా, అవిశ్వాసాల మాటలు వింటున్నామా? ఇక్కడ దేవుని వాక్యలు చూసినప్పుడు ఆయన వాక్కుతో మనం నింపబడాలంటే అందుకని జాగ్రత్త పడాలి. ఎవరి స్వరం వింటున్నామో జాగ్రత్త, ఎవరి స్వరం వింటున్నామో జాగ్రత్త. అపవాది స్వరం వింటున్నామా, దేవుని స్వరం వింటున్నామా?